కడప గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ అడిషనల్ డిఎంఈ డాక్టర్ కెఎస్ఎస్ వెంకటేశ్వరరావు, డిఎంహెచ్ఓ కొంజేటి నాగరాజు ఆర్ఎంపీ డాక్టర్ల వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ ఆర్ఎంపీల ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని తెలిపారు. ఆర్ఎంపీలు చేయాల్సింది కేవలం ప్రథమ చికిత్స మాత్రమేనని, కానీ ఇంజెక్షన్లు వేయడం, కుట్లు వేయడం, ఆక్సిజన్, గ్లూకోజ్ బాటిల్ పెట్టడం, టాబ్లెట్లు ఇవ్వడం ద్వారా ఎంబీబీఎస్ డాక్టర్లలా చికిత్సలు చేస్తున్నారని చెప్పారు. హాస్పిటల్స్ కానీ క్లినిక్స్ కానీ రన్ చేయాలంటే మొట్టమొదట ఖచ్చితంగా డైరెక్ట్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ యొక్క పర్మిషన్ తీసుకుని రన్ చేయాలి. వాళ్ళు పర్మిషన్ ఇచ్చేటప్పుడు క్వాలిఫైడ్ పర్సనా కాదా అని చూసి పర్మిషన్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరైనా డివియేట్ అయి ఉంటే ఆ పర్మిషన్ లేకుండా కనుక ప్రాక్టీస్ చేస్తుంటే అది డిఎంహెచ్ఓ గారి దృష్టికి తీసుకెళ్తే తక్షణమే మేము వాళ్ళు కలిపి ఒక టీం వర్క్గా వాళ్ళపై చర్యలు తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఖచ్చితంగా క్వాలిఫైడ్ పీపుల్ కాని వాళ్ళు బోర్డు వేసుకుని చేయటం నేరం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శివకుమార్, మాధవరం ప్రైమరీ హెల్త్ సెంటర్లో వర్క్ చేస్తున్నాను. మన సిద్ధవటము, ఒంటిమిట్ట చుట్టుపక్కల పరిధిలో సంబంధించినటువంటి ఈ ఎక్కువగా ఆర్ఎంపీలు మరియు చిన్న చిన్న వాళ్ళు మెడికల్ షాపులు పెట్టుకొని మందులు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వీటిల్లో ఏంటంటే అసలు ఆర్ఎంపీలకు ముఖ్యంగా వాళ్ళు క్వాలిఫైడా కాదా అనేది వాళ్ళ సర్టిఫికెట్లో ఉంటుంది వాళ్ళకి. పైగా ఎంత సర్టిఫికెట్ ఉండి ఎంత క్వాలిఫై అయినా కూడా వాళ్ళు జస్ట్ ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ వరకు మాత్రమే చేయాలి. జస్ట్ దానికి ఎక్కువ యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు ఇవ్వడము, స్టీరాయిడ్ ఇంజెక్షన్లు ఇవ్వడము ఇవన్నీ చేస్తున్నారు. అది వాళ్ళ పరిమితికి మించిన పని. అది స్పెషలిస్టుల ఆధ్వర్యంలో మాత్రమే మనం చేయగలగాలి. మరియు క్వాలిఫైడ్ డాక్టర్లు తమ తమ దగ్గర ఉన్నటువంటి ఫార్మసీ అయితేనేమి, ల్యాబ్ అయితేనేమి, వీటి అన్నిటినీ కూడా వాటి నిర్దేశిత ప్రకారమే చేయాలి. చిన్న జ్వరాలకి, జలుబులకి కూడా ఎక్కువ చేసేసి దాన్ని ఒక వ్యాపార దృక్పథంతో మారుస్తున్నారు. అలా చేయడం ఎప్పటికైనా వాళ్ళ సొంత లాభాలు మాత్రమే వస్తాయి, కానీ ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు. వాళ్ళకి తాత్కాలిక ఉపశమనం కలిగినప్పటికీ తర్వాత ఫ్యూచర్లో దీర్ఘకాలిక వ్యాధులను బారిన పడతారు. ఇట్లా క్రమం లేని మందులు వాడడం ద్వారా మితిమీరి వారి శరీరాలకి ఇమ్యూనిటీ తగ్గిపోయి చాలా రకాలుగా వాళ్ళ ఫ్యూచర్లో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. అవన్నిటి మా దృష్టికి వస్తున్నాయి. వీటిని గమనించి మేము మా డిఎంహెచ్ఓ గారికి జిల్లా పరిధిలో మనము వాళ్ళకి నివేదిక కూడా సమర్పిస్తున్నాము. వారి ఆదేశాలు వచ్చిన తర్వాత మనం అన్నింటినీ కూడా మనము ఒకసారి వెరిఫై చేసి ఎవరో ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారో మనం చూస్తాము. కానీ ప్రజల జీవితాలతో ఆడుకోవడం అనేది మాత్రం చట్టరీత్యా నేరం. దాన్ని అలా గుర్తించిన వాళ్ళందరికీ మాత్రం తప్పకుండా శిక్ష వాళ్ళకి పడేటట్లు జరుగుతుందండి. ఇది గమనించి అందరూ వారి వారి బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ నకిలీ సర్టిఫికెట్లు పెట్టుకొని చేతకాని వైద్యం చేసేటట్లు మాత్రం నిర్ధారణ అయితే మాత్రము వాళ్ళకు ఎటువంటి వారైనా కానీ మాత్రం తప్పకుండా చట్టబద్ధంగా శిక్ష విధించేలా అమలయ్యేలా చూస్తాం.